హాయ్ అండి. ఇగో మా నాన్న మా ఊరికెళ్ళి వచ్చేసాడండి. ఇక ఎప్పుడు మా నాన్న ఊరికెళ్తాడా, మళ్ళీ ఊరు నుంచి వస్తాడా అని కాస్తూ ఉంటా. ఎందుకంటే మా అమ్మ మన కోసం ఏదన్నా ఒకటి పంపిస్తుంది. కానీ ఈసారి మా నాన్నని అడిగితే ఇక బ్యాగ్ నీకోసమే పంపించింది చూడు నాయనా అన్నది. అమ్మ ఎక్కడున్నా బిడ్డ కడుపు నింపడానికే ట్రై చేస్తుంటది కదా! బ్యాగ్ దగ్గరెళ్లి చూస్తే బ్యాగ్‌లో చూస్తే పల్లీలు పంపించేసింది. పల్లీలంటే మనకు చాలా ఇష్టం కాబట్టి పల్లీలు పంపించింది అమ్మ నా కోసం. మరి బనానా కూడా పంపించింది. ఆ బనానా ఎక్కడవంటే మన ఇంటి దగ్గర నాటిన చెట్టువి. నేను చిన్నప్పుడు నాటాను ఆ చెట్టు. అది ఇప్పటి వరకు మనకు పళ్ళు అందిస్తూనే ఉంది. కానీ ఫుల్ ఆర్గానిక్ అది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి. ఇంక మా మా కూతురు కూడా అక్కడ చేరుకు మా కూతురికి కూడా పల్లీలంటే చాలా ఇష్టం. మరి ఇంకా కవర్‌లో కూడా పంపించింది మన అమ్మ మన కోసం పల్లీలు. అబ్బా! చాలా సూపరు. మన పల్లీలంటే అమ్మ చేసిన పల్లీలంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన పాపకి చాలా ఇష్టం అవి. మనకు కూడా చాలా ఇష్టమేమో నేను చాలా ఇష్టపడి తింటానవి. చాలా చాలా టేస్టీగా చేస్తది మా అమ్మ అయితే. రెండో మాటైతే ఇంకేముండదు మరి. ఇంకా బనానా మనం చిన్నప్పుడు నాటామన్నాం గదా! ఆ చెట్టు మన ఇంటి దగ్గర అగో అక్కడుంటది. ఎలా ఉంటది. చిన్న నేనంత వయసులోనే నాటాను. అంత వయసులో నాటితే ఇప్పటిదాకా మనకి అది పళ్ళు అందిస్తూనే ఉంటది మన కోసం. మరి మీ అమ్మ మీ కోసం ఏం పంపించేస్తుందో ఒకసారి కామెంట్ చేసేయండి మామ.